హాయ్ అండి. ఏంటి బౌల్ చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం పాయసం చేసేసారని అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్, ఇలాంటి పాయసం మీరు ఎప్పుడు ఎక్కడ చేసి ఉండరు, టేస్ట్ చూసి ఉండరు, చూసి ఉండరు. కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిందే. వీడియో కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసేయండి. ఇలాంటి పాయసం ఎప్పుడు ట్రై చేసిండ్రు. చాలా చాలా టేస్టీ అండి. వెయిట్ లాస్ కూడా అవ్వాలనుకుంటున్నారా? కంపల్సరీగా ఈ పాయసం చేసేసుకోండి, తీసేసుకోండి, వెయిట్ లాస్ అయిపోండి. సూపర్ సూపర్ పాయసం చేసేద్దామా? వెళ్ళిపోద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పాయసం చేసేసుకుందాం. దేంతో అని అనుకుంటున్నారా? వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? చూడండి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా ఈ పాయసం చేసుకోండి. హెల్త్కి చాలా చాలా మంచిది. బాడీ ఫిట్గా ఉంటుందండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. కంపల్సరీ ఈ పాయసం చేసుకోవాల్సిందే. అందుకని మీకు ఏమేం కావాలో చూపించేస్తా. చూడండి, నైట్ నానబెట్టుకుని జొన్నలండి కుక్కర్ పెట్టేసుకోవాలి. పొద్దున్న ఒక వంతు జొన్నలు నానబెట్టుకోవాలండి. ఒక గ్లాసు జొన్నలు నానబెట్టుకుంటే పొద్దునకి లైట్గా నానతాయండి. కుక్కర్ పెట్టేసుకోండి. ఒక వంతు జొన్నలకి 4 వంతులు నీళ్ళు పోసుకోండి. అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇలా ఉడికించేసుకోండి. ఓకే, నెక్స్ట్ పాలండి. చూడండి, పాలు నేను ఇన్ని తీసుకున్నాను. ఒకదాన్ని చేసుకుంటున్నానండి ఒకళ్ళకి. ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేస్తాను. నేను 2 స్పూన్లు పంచదార వేసుకున్నాను. 1 స్పూన్ బెల్లం పొడి వేసుకున్నా. స్వీట్ ఎక్కువ వద్దనండి, మీకు కాదు కొంచెం వేసుకోవచ్చు. చూడండి, జొన్నలు, ఉడికించిన జొన్నలు ఉడకబెట్టుకోవాలండి. చాలా చాలా టేస్టీ. ఇవి తీసుకోండి. ఇలా ఉడకాలండి. రైస్ ఎలా ఉంటుందో అలా ఉడికిపోవాలి కంపల్సరీగా. గుమ్మడిపప్పు అండి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. చూడండి, ఫ్రూట్స్ సలాడ్ పొడి అండి. నేను 1 స్పూన్ వేసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇది వాడతానండి. చూడండి, ఇలాగా కేజీ లెక్కన తెచ్చుకోండి. చాలా రోజులు వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలాగ ఐస్ క్రీమ్, హలోట్, ఇలా కేసరీల్లో, సేమియాల్లో అన్నిట్లోనే వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియోని కిప్ చేయకండి కంపల్సరీగా. చూడండి, లాస్ట్ వరకు చూసేయండి. చేసేద్దామా? వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, బాండ్లు పెట్టేసుకోండి. ఇలా నెయ్యి వేసేసుకుందాం. కావాల్సింది చూడండి, హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, జీడిపప్పు, గుమ్మడిపప్పు, కిస్మిస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేసేసుకోండి. కలర్ వచ్చేసి కదా, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం బెల్లం, చక్కెర 2 స్పూన్లది, 1 స్పూన్ ఇది వేసేసుకుందాం. చాలా చాలా టేస్టీ అండి. కంపల్సరీ మీరు కిప్ చేయొద్దు. ఇప్పుడు పాలు పోసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించండి ఫ్రెండ్స్. బెల్లము, పంచదార కరిగిపోయిందేమో చూసుకోండి. ఈ ఒక పొంగు పొంగారండి. పంచదార బెల్లము కరిగిన తర్వాత, ఒక పొంగు పొంగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా పాలు బాగా మరిగించుకోవాలండి. 5 నిమిషాలన్నా మరిగించాలి కదా. ఫుల్ పెట్టేసుకోవాలండి. పైకి వచ్చినప్పుడు స్లో చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మరగాలండి కంపల్సరీగా పాలు. అందులో ఉన్న అది వాటరు అన్నీ కొంచెం డ్రై అవ్వాలండి. టేస్ట్ రావాలి కదా. చూడండి, పాలు ఎముక బలం అండి. చాలా హెల్దీ అండి. స్కిన్ కూడా సాఫ్టీగా ఉంటుంది. ప్రతిరోజు పాలతో ఏదైనా చేసుకోవచ్చండి, ఏదైనా తీసుకోవచ్చు. ఏమీ వీలవలేనప్పుడు పాలు ఒక్కటే కాసుకుని తాగండి. ఇలా చిక్కగా స్కిన్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరిగింది కదా. ఇప్పుడు జొన్న రైస్ వేసేసుకుందాం. చూడండి, ఇది బాగా దగ్గర కొడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదే వాటరు గోరువెచ్చింది. వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చండి, పాలు కావాలంటే పాలు వేసుకోవచ్చు. పొడి ఉంది కదండి, ఫ్రూట్స్ అలవాటు పొడి వేసేసుకోండి. ఇందులో గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకోండి. అంటే జొన్నలు ఇప్పుడే వేసాం కదా, గోరువెచ్చగా ఉంటాయండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కలిపిపోయిందో. ఇలా పైగా అలా కలిపిపోయిందండి. ఫుల్ వేడియొద్దు. మనం జొన్నలు వేయగానే చూడండి ఫ్రెండ్స్, చల్లగా ఉంటుంది. హీటు ఆ జొన్నలు లాగేసుకుంటాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి ఎంత బాగా కరిగిపోయిందో. చాలా చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటాయి. చూడండి, ఇది వేసేసుకుని ఇది కూడా వేసేసుకుందామండి మనం.
ఇది ఉడకపట్టిన కదా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడకపట్టిన కదా ఇది కూడా పెట్టేసుకుందాం. జొన్నలు ఉడికినాయి, పాలు మరిగినాయి, అందుకు వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ కొంచెం అనుకుంటే ఇలా ఫిట్ చేసింది. దగ్గర పెట్టేటప్పుడే స్లోలో పెట్టుకొని కొంచెం బాగా ఉడికించండి. స్లోలో పెట్టుకొని చూడండి పాయసం రెడీ అయిపోయిందండి. పాయసం లాగే ఉంటాయి కదా, చాలా చాలా టేస్టీ. కొంచెం నెయ్యి వేసుకుందాం, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఎంతగా పని చేసుకోవచ్చండి. కానీ అన్నీ వేపాం కదా, అందులోనే వేసాము. జొన్నలు ఉడకపెట్టడానికి నెయ్యి వేసాము. ఇప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఎక్కువ జనానికి చేసుకుంటే ఎక్కువగా వేసుకోండి. నేను ఒక్కడికే చేశాను చూడండి, అందుకని మిగిలి చేశాను. ఎక్కువ ఉన్న ముఖానికి కొట్టొచ్చినట్టు ఉంటుందండి, ఎక్కువగా తినలేము మనం. అందుకని అన్నీ కూడా మీడియంగానే ఉండాలి. చూడండి ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాంటి బౌల్లోకి తీసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కదా, ఇలా పెట్టేసుకుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అసలు మీరు ఎప్పుడు ఊహించారు కదా ఇలా జొన్నతో పాయసం చేసుకోవాలని. అసలు టేస్టీ అంటే చెప్పొద్దండి, చాలా చాలా టేస్టీ. అసలు మీరు ఎవరమన్నా వదలరు ఇంకా, ఎంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి. కానీ బెల్లం అది ఇరిగిపోతుంది అని అనుకుంటున్నారా? అస్సలు విరగదండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఇప్పుడు దాన్ని చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ కదా. చూడండి ఫ్రెండ్స్, ఫటాఫట్ దన్ ఎంత ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. చాలా చాలా టేస్టీ. ఒకే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే మీరు కామెంట్ పెట్టండి బాగుంది బాగలేదు అని. చూడండి ఫ్రెండ్, మీరు ఎప్పుడు ట్రై చేసి వెరగరు. అసలు సొగ్గు బియ్యం కన్నా సేమియాల కన్నా అన్నిటికన్నా చాలా టేస్టీ అండి. మీరు వదలమన్నా వదలరు, కంపల్సరీ ట్రై చేయాల్సిందే. మీరు టేస్ట్ చేసేద్దామా? శుభ్రంగా తినేద్దామండి. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. అసలు చూస్తుంటే కాలిపోతుంది చూడండి. చాలా చాలా టేస్టీ అండి. చూస్తుంటేనే ఫాస్ట్గా తినాలనిపిస్తుంది. మీకు ఎలా ఉందో తెలియదు నాకు. చూడండి ఫ్రెండ్స్, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. నేను చెప్పే పనే లేదు, మీరు తప్పకుండా ట్రై చేయవలసిందే. మీరు వెయిట్ లాస్ అవ్వాల్సిందే. మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే ఫటాఫట్ అండి, ఇంకా అసలు ఏ బాధలు ఉండవు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నాను, తప్పకుండా మీరు ఇలా చేసుకుని తినాలి కంపల్సరిగా. మీరు ఇప్పుడు జొన్న పాయసం చేసి ఉంటారండి. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, తినే కొద్ది తినాలనిపిస్తుంది. మీకు ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది నాకు, అంత టేస్టీగా ఉందండి. సూపర్ అండి. చూడండి ఎంత క్లీన్గా చేసేసాను, అంత టేస్టీగా ఉందండి. కంపల్సరిగా చుట్టాలు వచ్చినప్పుడు, మీ పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు, మీ పిల్లలు జాబ్ నుంచి వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, పూజలప్పుడు కంపల్సరీగా ఇలా చేయండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీ అండి. కానీ 2 వంతులు పంచదార వేసుకోండి, 1 వంతు బెల్లం వేసుకోండి. ఇదికి చూపకుండా ఉంటుంది. నాకైతే చూడండి, 1 బౌల్ జొన్నలకి 2 స్పూన్లు పంచదార, 1 స్పూన్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా చాలా బాగుందండి. షుగర్ పేషెంట్లు కూడా తినేయచ్చండి, కరెక్ట్గా ఉంది, ఎక్కువగా లేదండి అసలు. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. మొత్తం కానిచ్చేస్తాను నేనంటే. చూడండి ఫ్రెండ్స్, మూకుడి అసలు మూకుట్లో కూడా మనకి వదలాలనిపిస్తుందండి, అంత టేస్టీ అండి ఇది. అసలు కోవా టేస్టీ వచ్చేసిందండి. కోవా ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. అసలు చెప్పదండి దీని టేస్ట్. కంపల్సరీగా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. మీరు వీలైనంత మట్టుకి త్వరలో చేయండి. చేసి ట్రై చేసి టేస్ట్ చెప్పండి నాకు. బై బై ఫ్రెండ్స్.